www.instagram.com/ddsaptagiri, YouTube www.youtube.com/c/ddsaptagiri. Good afternoon, children. Welcome to this session of Vidya Varadhi, the bridge between the teachers and the students during this COVID time. Once again, a very happy and healthy welcome to all of the children. Hope everybody is staying home, safe and healthy, and try to learn something which your teachers are teaching you through this Doordarshan. Today, as we know, today is a session for biological sciences for classes 8th and 9th. So first we'll go with the session with 8th class. పిల్లలు క్రితం సారి మీరు 8వ తరగతి పాఠంలో కణము దాని యొక్క కణాంగాలు ఏమున్నాయి, కణం యొక్క విధులు ఏమిటి, కణాంగాల్లోని విధులు ఏమిటి, అది ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలుసుకున్నారు. దాంతోపాటుగానే మనకందరికీ తెలుసు జీవులన్నీ కూడా కణాలతో నిర్మించబడి ఉంటాయి. మరి అనేక జీవులు మనము చూడదగినవైతే కొన్ని చాలా పెద్దగా ఉన్నాయి, కొన్ని కొంచెం పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని బాగా చిన్నగా ఉంటాయి. మరి కొన్నిటిని మనము అనేక జీవుల్ని మనము కంటితో చూడలేము. మరి ఇలాంటి జీవుల్ని మనం ఏమంటామండి? ఎస్, వెరీ గుడ్, సూక్ష్మ జీవులు అంటాం. ఏవైతే జీవులు మనకి కంటికి కనపడవో, కంటితో చూడలేనివి ఏదైతే ఉన్నాయో వాటిని మనం సూక్ష్మజీవులు అంటాం. మరి మనము వీటి గురించిన 2 భాగాలు ఉన్నాయి ఈ పాఠ్యాంశానికి. మొట్టమొదటి భాగంలోకి వస్తున్నాం మనము, ద స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ సూక్ష్మజీవుల ప్రపంచం. మరి సూక్ష్మజీవులంటే ఇందాకే చెప్పాను మీకు, కంటితో చూడలేనివి, అంటే కంటితో చూడడం కంటే కూడా అంతకంటే చాలా చిన్నవిగా ఉండడం చేతే వాటిని సూక్ష్మజీవులు అన్నాం. వీటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. మరి వీటి అధ్యయనాన్ని ఏమంటామండి? మైక్రోబయాలజీ అంటాం. దీని అధ్యయనాన్ని మైక్రోబయాలజీ అంటాం. ఇది 1674లో ప్రారంభమైన శాస్త్రము. The organisms which are very minute and which cannot be seen with the naked eye or the unaided eye are called microorganisms. As we know, children, there are many organisms on this planet. Some are very big, some are big, some are small, and some are very small, and some, or we can say most of them, are very, very minute, which are called microorganisms. So let us see where they are. They are present everywhere around us, in the air, in the water and soil. They are on our bodies, inside our bodies, on the plants, inside the bodies of the plants, and interestingly, they can be found in the ice cold climate as well as in the hot springs, the deserts, as well as in the marshy land. And some of them are parasites,
but most of them live independently. మరి పిల్లలు, ఈ సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఇవి అన్ని చోట్ల ఉన్నాయి. గాలిలో ఉన్నాయి, నీటిలో ఉన్నాయి, నేలలో కూడా ఉన్నాయి, జీవిస్తున్నాయి. మరి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? మన శరీరం పైన ఉన్నాయి, మొక్కల జంతువుల శరీరం పైన ఉన్నాయి, మరి అలాగే వాటి శరీరం లోపల కూడా ఉన్నాయి. మరి ఇవి కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయా? లేదు. ఇవి మనకు అతి శీతలమైన ప్రాంతాల నుండి అత్యంత వేడిగా ఉండే ప్రదేశాల వరకు కూడా కనపడుతుంటాయి. అలాగే ఎడారుల నుంచి చిత్తడి నేలల వరకు కూడా మనం వీటిని చూడవచ్చు. మరి వీటిల్లో కొన్ని పరాన్న జీవులు, అంటే వేరొక జీవి పైన ఆధారపడి వాటి జీవనాన్ని గడిపేవైతే మరి కొన్ని స్వతంత్రంగానే జీవిస్తున్నాయి. మరి వీటిని కనుక్కోవడానికి మరి మొట్టమొదట ప్రయత్నం చేసింది ఎవరు? యాంటోనీ వాన్ ల్యూవెన్హక్. ఇతను ఒక ఏకకటక సూక్ష్మదర్శినిని తయారు చేసి, ఇదిగోండి ఇక్కడ చిత్రంలో కనపడుతున్నారు ల్యూవెన్హక్ గారు, అతను తయారు చేసిన ఏకకటక సూక్ష్మదర్శిని కూడా మనం చూడొచ్చు. మరి దీని ద్వారా అతను ఆ జీవులను 300 రెట్లు పెద్దవిగా కనపడడం జరిగింది. మరి మనకి ఇక్కడ ఉన్న సంయుక్త సూక్ష్మదర్శిని మన పాఠశాలల్లో మీరు చూసే ఉంటారు. అది ఒక జీవిని, సూక్ష్మజీవిని 1000 నుండి 2000 రెట్ల వరకు కూడా అది పెద్దది చేసి చూపించగలదు. మరి అదే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఉన్నది, అది 1,000,000 రెట్ల వరకు ఒక సూక్ష్మజీవిని పెద్దదిగా చేసి చూపించగలదు. మరి ఇతను ఏమని గమనించారు? చెరువులోని నీటిలో ఇతను కొన్ని కదిలే జీవుల్ని చూడడం జరిగింది. వాటిని అతను యానిమల్ క్యూల్స్ అని చెప్పి నామకరణం చేశారు. తర్వాత వాటినే మనం ఇప్పుడు బ్యాక్టీరియా అని పిలుస్తున్నాం. So this gentleman, who was a fabric merchant, Antony von Leeuwenhoek, he made a single lens powerful microscope in the year 1674 when the study of microorganisms started, and it was able to magnify the objects or the microorganisms up to 300 times their size. And this is the picture of the microscope or the powerful single lens microscope invented by him. And not only that, the compound microscope you might have seen in your classroom, in your laboratories in the schools, they can magnify up from 1000 to 2000 times the size of the object. And more interesting, the electron microscope, which is the most sophisticated, it can magnify an object or a microorganism up to 1 crore times. So what did he do? He observed the water from a lake, and he saw some moving objects in it, and he named them animalcules, which we are calling as bacteria. So out of the so many types of microorganisms, we have grouped them into primarily 4 groups. The 5th one is there. We'll discuss about it later. So what are the 4 groups? Bacteria, fungi, protozoa and algae. మరి సూక్ష్మజీవులు అనేక జీవులలో గల్లా అత్యంత ఎక్కువగా ఉన్నవి సూక్ష్మజీవులు. మరి ఈ సూక్ష్మజీవులు అన్నిటిని కూడా మనము వర్గీకరించడం జరిగింది. కొన్ని సూక్ష్మజీవులకు సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. వాటినే మనము బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, అలాగే శైవలాలుగా మనం విభజించుకున్నాం. మరి ఇప్పుడు చూద్దాం పదండి, మనము బ్యాక్టీరియా ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, బ్యాక్టీరియా, ఇదే బ్యాక్టీరియా, దీని పేరు లాక్టోబాసిల్లస్. ఇది ఉండబట్టే మనము పాలను గోరువెచ్చగా చేసి దాంట్లో ఒక మజ్జిగ చుక్క వేసినప్పుడు అది పెరుగుగా మారడానికి దోహదపడేదే ఈ లాక్టోబాసిల్లస్. మరి ఇలాంటి అనేక బ్యాక్టీరియాలు మనకు అనేక ఉపయోగాలతో పాటుగా కొన్ని వ్యాధులను కూడా కలుగజేస్తున్నాయి. మరి బ్యాక్టీరియాతో పాటుగా ఉన్న తర్వాతి
గ్రూప్లో ఏమున్నాయో చూద్దాము. This is called Lactobacillus Bacteria. This is the bacteria which converts milk to curd. Yes, we all like curd. We can store milk in the form of curd. We can convert it into curd. When we put a drop of buttermilk in lukewarm milk, it is converted into curd which can be stored for some more time. So this is the bacteria which is responsible for that. So many bacteria are there which are very much beneficial to us, and some of them are also disease causing. Some of them are also problematic to us. So not only this bacteria, there are many types of bacteria. The simple activity to do this when you go back to your schools is to take a few drops of buttermilk, put it on a slide, and then put some and then put some crystal violet drops on it and wash the slide with water, and then observe it under the compound microscope, and you can see structures like these. So మీరు పాఠశాలకు వెళ్ళిన తర్వాత మనకు అక్కడ సూక్ష్మదర్శిని ఉంటుంది. దానిలో పరిశీలించడానికి పద్ధతి ఉంది. ఏంటంటే 1-2 చుక్కల మజ్జిగ తీసుకుని ఒక స్లైడ్ పైన వేసి దానిపైన క్రిస్టల్ వైలెట్ 1-2 చుక్కలు వేసిన తర్వాత కొద్దిసేపటికి 1 నిమిషం తర్వాత దానిపైన నీళ్లు పోస్తే ఆ పైన శుభ్రపరచబడి ఆ తర్వాత ఆ బ్యాక్టీరియా ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని మనము సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు మనకి ఇలాగే కనపడతాయి. సరే, నెక్స్ట్ ఈజ్ ఫంగై ఆర్ ఫంజీ. దీన్నే మనము శిలీంధ్రాలు అంటాం. The first one is called penicillin, which was used by Alexander Fleming to make the first antibiotic, penicillin. So this was the first antibiotic which saved many lives. So these fungi, they are also microscopic, and there are different types of fungi. First one is penicillin, second one is bread mould, third one is rhizopus, and fourth one is aspergillus. You might have seen bread being damaged, bread getting damaged when it is stored for more than 2 or 3 days. We find that is called bread mould, and if you take it, a scrape of it carefully on a slide and observe it under the compound microscope, we can see structures like rhizopus. It is called mucor, and they will be having the same structure as we can see that of rhizopus. వీటిని శిలీంధ్రాలు అంటాము. ఈ శిలీంధ్రాల్లో మొట్టమొదట కనపడేది పెన్సిలిన్. ఈ పెన్సిలిన్ అనేది ఉపయోగించి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొట్టమొదటి యాంటీబయాటిక్ని రూపొందించడం జరిగింది. దీనివలన మొదటి 2 ప్రపంచ యుద్ధాల తర్వాత అనేక మంది సైనికులు వారు గాయాలకు నయం చేసుకుని వాళ్ళు జీవించగలిగారు. అంతకుముందు పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ లేనప్పుడు చిన్న చిన్న గాయాలకు కూడా ప్రమాదకరంగా మారి ప్రాణహాని జరుగుతూ ఉండేది. మరి రెండవది ఏంటంటే బ్రెడ్ మౌల్డ్. మీరు ఎప్పుడైనా బ్రెడ్ ఒక 3-4 రోజుల పాటు ఉంచేసినట్లయితే చిన్న చిన్న మీకు మెత్తటి తెల్లటి మచ్చలు కనపడతాయి. అది 1-2 రోజులు ఉంచేసిన ఇంకా 2 రోజులు ఉంచితే అది నల్లని ఆకారంలోకి మారతాయి. అలా మారినప్పుడు వాటిని మనము తీసుకుని ఒక స్లైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినిలో మనం పరిశీలించినట్లయితే మనకు ఆ శిలీంధ్రాలు కనపడతాయి. మరి మూడవది రైజోపస్, నాలుగవది ఆస్పర్జిల్లస్. ఇవి పుతికాహారులు, అంటే చనిపోయిన జీవులు లేక చనిపోయిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలపైన వాటిని చర్య జరిపి వాటి నుంచి ఆహారాన్ని తీసుకుంటాయి. కానీ కొన్ని రకాల వ్యాధుల్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. వీటి నుండి మనం యాంటీబయోటిక్స్ అనేది తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ప్రోటోజోవా. ప్రోటోజోవన్లు ఇవి
ఎక్కువగా నీటిలో ఉండే వీటిల్లో ఎక్కువ జీవులు ఏకకణ జీవులు. ఇవి తమ జీవితాన్ని మామూలుగా ఆహారము సేకరించుకుంటూ జీవిస్తుంటాయి. అయితే మొట్టమొదటి దాన్ని మనం అమీబా అన్నాము. దీనికి ఒక సుస్పష్టమైన ఆకారము లేదు, ఎందుకంటే ఇది మిథ్యాపాదాలు అనేవి సూడోపోడియా అనే వాటిని ఏర్పాటు చేసుకుని దాని కదలికల్ని కొనసాగిస్తూ ఉంటుంది. దీనికి ఒక స్పష్టమైన ఆకారము లేని జీవి ఇది. దాని తర్వాత వచ్చేది పారామీషియం, ఆ తర్వాత వచ్చేది వర్టిసెల్లా. వీటిలో కూడా కొన్ని పరాన్న జీవులు ఉన్నాయి. ఏదైతే మలేరియా మనకు కారణమైన జీవి ఏదైతే ఉందో ప్లాస్మోడియం, అది కూడా ఒక అమీబియనే. అయితే ప్రోటోజోవనే, ఆ ప్రోటోజోవన్ వలన మనకి హాని ఉంది, కానీ వీటి వలన మనకి ఎటువంటి హాని లేదు. సో దిస్ ఈజ్ ప్రోటోజోవా. దీస్ ఆర్ mostly single-celled organisms which lead their own life, and first one is called the amoeba, which is not having a definite shape because it changes its shape, forming pseudopodia. Pseudo means false, feet, so to move from place to place. And the second one is called the paramecium. The third one is Vorticella, and we are having another member of its family called Plasmodium, which causes the dangerous malaria. So these are algae. They are mostly photosynthetic organisms. The algae and fungi, they are basically plants. So these algae, they prepare their own food by the process called photosynthesis. That's why we can see here they are greenish in color, because they contain chlorophyll and they are able to make their own food. These can be seen in ponds. We can see the greenish material in the ponds, and that is nothing but algae. And the first one is called the Chlamydomonas. It is having two tactile flagellae for movement, and this is called the Spirogyra, and the third one is diatoms. ఇవి శైవలాలు. శైవలాలు ఇందాక చూసిన శిలీంధ్రాలు రెండు కూడా మొక్కజాతికి చెందినవి. అయితే శైవలాలు వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకుంటాయి కిరణజన్య సంయోగక్రియ ద్వారా. అందుకే వాటిలో పత్రహరితం ఉండి అవి ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఇవి మన చెరువుల్లో నాచు అని పిలువబడే పదార్థాలలో కూడా మనకు అనేక రకాల ఈ శైవలాలు కనపడుతుంటాయి. మరి దీన్ని గుర్తుపట్టినట్టున్నారు. ఎస్, ఇప్పుడు మన ప్రపంచాన్ని స్తంభింపజేసి మనల్ని భయభ్రాంతులకు గురి చేసేది ఏదైతే ఉందో దీన్నే మనము కోవిడ్-19 అని నామకరణం చేసిన వైరస్. దీన్నే కరోనా వైరస్ అని కూడా చెప్తుంటారు. మరి వైరస్ అంటే ఏంటండి? ఇది ఒక ఆసక్తిని రేకెత్తించే జీవి. ఇది ఇంతగా చెప్పుకున్న 4 సూక్ష్మజీవుల కంటే కూడా చాలా చిన్నది. దీన్ని చూడాలంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కావలసింది. మరి ఇది ఎలా జీవిస్తుందో చూద్దాం మనం. ఇది ఏదైనా ఒక సజీవుని బయట ఉన్నప్పుడు, సజీవి లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది దీనిలో చలనం వస్తుంది. లేనప్పుడు అలా ఒక జీవము లేని పదార్థం వలె ఉంటుంది. ఇది అత్యంత సూక్ష్మమైనది. ఇది సజీవులలో ప్రవేశించేంత వరకు అలా ఉండిపోవడం వలన మనకు అది దాని ఉనికి అనేది మనకు తెలియదు. దిస్ ఈజ్ వైరస్, ద ప్రజెంట్ COVID-19 virus. This is the photograph of COVID-19, and this belongs to the family of virus, and this virus is the 5th microorganism, and it is much more microscopic. It can be seen only with the help of an electron microscope, and it is an interesting type of microorganism because it behaves like a non-living thing outside a living cell, and once it enters a living cell, it reproduces just like other living things, and soon after completing its life cycle, it will be getting out of that living cell. Okay.
its only purpose is to reproduce. Whenever it finds a living cell or a living thing or a living being, it enters inside, it starts its reproduction process. In the meanwhile, it will be causing whatever damage it can cause to that person or that animal or that organism, and soon after reproduction, it will be leaving that. Okay. Some of the dangerous diseases caused by this virus are polio, swine flu, smallpox, chickenpox, flu, that is common cold, AIDS, COVID-19, etc. And these can only be prevented. There is no treatment for them. Only prevention is there. There is no cure for them. So we have to be very, very careful. That's why the world now is very, very careful, because it is just like a non-living thing outside, and as soon as it finds a host, which is, for example, the COVID-19, for the COVID-19, the host is the human body, and as soon as it enters the human body, it starts reproducing, it creates a lot of disturbances in the body, and then it leaves, and while leaving also it will be entering into some other's body, and so it is causing so much of damage. We have to be very, very careful to prevent this virus from entering. We have to wash our hands repeatedly. We have to maintain social distance. We have to use a mask, and we have to be very, very careful, and we should not leave our house for simple reasons. We have to be carefully placing ourselves in our house to prevent this. మరి ఈ వైరస్ ఒక్కసారి ఒక జీవకణంలోకి ప్రవేశించగానే అదేం చేస్తుందంటే ప్రత్యుత్పత్తి జరుపుతుంది. దానికి ఉన్న ఒకటే పని ఏంటంటే ఏదైనా ఒక జీవకణము కావాలి, ఆ జీవకణంలోకి ప్రవేశించగానే దాంట్లో ఉన్న RNA మెటీరియల్ని పంపించి అది ప్రత్యుత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అది వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందే సమయంలో ఆ జీవికి అనేక ఇబ్బందులు, వ్యాధులు కలిగించబడుతుంది. మరి ఇలా కలుగజేసిన తర్వాత దాని జీవిత చక్రం ముగించుకుని అది బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అది వెళ్ళేటప్పుడు మరొక జీవికి కూడా, మరికొన్ని జీవులు కూడా ఈ వ్యాధిని కలుగజేస్తూ ఉంటుంది. మరి ఇది కలుగజేసే చూద్దాము. పోలియో, స్వైన్ ఫ్లూ, స్మాల్ పాక్స్, అంటే కండ్ల కలక కూడా దీని ద్వారానే కలుగుతుంది. తర్వాత అమ్మవారు, పొంగు జ్వరము, తర్వాత జలుబు, ఎయిడ్స్, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మన ప్రపంచాన్ని భయకంపితుల్ని చేసి మనల్ని ఇలా దూరం వేయడం చేసిన COVID-19. మనము మరి ఈ వ్యాధి నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనము పరిశుభ్రతను పాటించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి, ఇంటిలోనే ఉంటూ మనము ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం పరిశుభ్రతని పాటిస్తూ మనల్ని మనము ఎంతో కాపాడుకున్నట్లయితే మనము ఈ మహమ్మారి ముగిసిన తరువాత మనము మన జీవితాన్ని మళ్ళీ ప్రశాంతంగా కొనసాగించడానికి అవకాశం ఉంది. ఈ వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నది. మీరందరూ కూడా ఈ పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు మనము వర్క్షీట్ కొన్ని వ్యాధులు చూద్దాము. టైఫాయిడ్, ట్యూబర్కులోసిస్ అనేవి బ్యాక్టీరియా వలన కలిగితే, మరి కొన్ని చర్మ వ్యాధులు శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, ఆ తర్వాత మైక్రో ఆర్థ్రోపోడా అంటే మనకు తలలో ఉండే పేలు, ఆ తర్వాత గజ్జి కురుపులో ఉండే గజ్జి క్రిములు, అలాంటి వాటి నుంచి కూడా వస్తుంటాయి. ఇందాక చెప్పుకున్నట్లుగా మలేరియా మరియు అమీబియాసిస్ అనేవి ప్రోటోజోవన్ల ద్వారా కలిగే వ్యాధులు. సో ఇవి మన వ్యాధులు. మరి వీటి వలన ఉపయోగాలు మరి రెండో భాగంలో చెప్పుకుందాము. ఈలోపు మనం వర్క్షీట్ చూద్దాము. నోట్ చేసుకోండి పిల్లలు. మన వర్క్షీట్లో ఉన్న ఈ ప్రశ్నలను మీరు నోట్ చేసుకుని వీటికి మనము ఇంతకుముందు చెప్పుకున్న వాటిలో వీటి సమాధానాలు ఉన్నాయి. వీటిని మీరు జాగ్రత్తగా రాయడానికి ప్రయత్నం చేయండి. You have to write the name of the person who made the first microscope. మొట్టమొదటి సూక్ష్మదర్శిని తయారు చేసిన వారి పేరు రాయాలి మొట్టమొదటి దానికి. రెండవ దానికి
మరి సూక్ష్మజీవుల అధ్యయనాన్ని మనము ఏమంటామనేది మొట్టమొదటిగా చెప్పుకోవడం జరిగింది. ఆ శాస్త్రం పేరు రాయాల్సి ఉంటుంది. ద స్టడీ ఆఫ్ మైక్రోబ్స్ ఈస్ కాల్డ్ what it is called, I told you earlier, so you write it. Dash is an example for edible fungi. Yes. మరి శిలీంధ్రాలన్నీ కూడా సూక్ష్మమే కాదు, మరి బాగా కంటికి కనపడే శిలీంధ్రాలు కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని మనము ఆహారంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. మీకు అందరికి ఆశ్చర్యం కలుగుతుంది, మీరందరూ కూడా చూసే ఉంటారు. కానీ అన్నీ కూడా అవి ఆహారంగా పనికిరావు. అవి ఏంటంటే పుట్టకొక్కులు లేక పుట్టగొడుగులు అంటారు. వాటినే మనము ఇంగ్లీష్లో మష్రూమ్స్ అంటాం. మనకు ఈ సీజన్లో మష్రూమ్స్ కనపడుతూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి, తింటూనే ఉంటారు. అది కూడా ఒక శిలీంధ్రమే. మరి ఈ శిలీంధ్రాన్ని మనము హాయిగా ఆహారంగా తీసుకుంటాం. కొన్ని రకాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో mushrooms are the edible fungi. And what are the 4 groups of microorganisms? We discussed about them. సూక్ష్మజీవుల్లోని 4 సమూహాల పేర్లు రాయండి. ఆ తర్వాత లిస్ట్ అవుట్ ద డిజీజెస్ కాజ్డ్ బై వైరసెస్. వైరస్ల ద్వారా వలన కలిగే వ్యాధుల పేర్లు రాయము. ఆ తర్వాత రైట్ ఇన్ డీటెయిల్ ది యాక్టివిటీ టు అబ్జర్వ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాని చూడడానికి, పరిశీలించడానికి మజ్జిగ చుక్కలో ఎలా మనం పరిశీలించవచ్చు అనే విషయాన్ని మనము మీరు పాఠశాలకు వెళ్ళిన తర్వాత చేయవలసిన కృత్యము అని చెప్పుకోవడం జరిగింది. దాన్ని మీరు సొంత మాటల్లో ఒక 4-5 వాక్యాల్లో దాన్ని రాయండి. మరి పిల్లలు మీరందరూ కూడా సేఫ్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. మరి 8th క్లాస్ వాళ్ళకి సెషన్ ముగిసింది. 9th క్లాస్ వాళ్ళకి సెషన్ స్టార్ట్ చేస్తున్నాము. 9th క్లాస్ విద్యార్థులందరూ కూడా మీరు నోట్బుక్స్, పెన్స్తో రెడీగా ఉండండి. విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ విల్ జాయిన్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు విద్యా వారధి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రూపొందించబడిన ఉపాధ్యాయులకి విద్యార్థులకు మధ్య ఉన్న ఈ వారధి ద్వారా మేము మీ వద్దకు వచ్చి మీకు పాఠాలని బోధించడం జరుగుతుంది. మీరందరూ కూడా వీటిని శ్రద్ధగా ఆలకించి మీ జ్ఞానాన్ని సముపార్జించుకోండి. మీకు ఉన్న డౌట్స్కి క్లారిఫై చేసుకోవడం కోసం అని చెప్పి కాల్ సెంటర్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. వాటితో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్, అండ్ దిస్ ఈజ్ ఎ సెషన్ ఫర్ 9th class. In the last session you studied about the cell and its organelles, and you know the functions. We know that there are many organisms which are small, big. They are all made up of cells, which is the basic structural and functional unit of life. So these cells, they form tissues. Tissues forms organs. Organs forms organ systems, and organ systems form the organism. So today we will be learning about plant tissues, the tissues present in the plants. Yes. మనము ఇవాళ వృక్ష కణజాలం గురించి తెలుసుకుందాం. గత తరగతిలో మీరు కణాల గురించిన విషయాల్ని తెలుసుకోవడం జరిగింది. కణాలు, వాటి కణాంగాలు, వాటి విధుల గురించి మీకు చెప్పడం జరిగింది. మీరు అన్ని కూడా విషయాలు తెలుసుకున్నారు. మరి కణం అనేది ఒక నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు.
మరి జీవులు ఎన్నున్నా కూడా, ఏ పరిమాణములో ఉన్నా కూడా వాటిల్లో ఉండేది కణాలు. అనేక కణాలుతో నిర్మించబడతాయి. కొన్ని జీవులు ఏకకణ జీవులైతే కొన్ని అనేక కోట్ల కణాలతో నిర్మితబడి ఉంటాయి. మరి జీవులన్నిటికీ కూడా నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అనేది కణమే. మరి ఈ కణాలు ఒక సమూహంగా ఉండి ఒకే రకమైన విధుల్ని, ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటే వాటిని ఏమంటామంటే కణజాలము అంటాం. మరి కణజాలము చేత నిర్మించబడేదే అవయవము. అవయవాల వలన ఒకే రకమైన విధులు నిర్వహించే అవయవాల వలన అవయవ వ్యవస్థలు ఏర్పడతాయి. అవయవ వ్యవస్థలో అన్నీ కూడా కలిపి ఒక జీవి ఉద్భవిస్తుంది. మరి వీటిలో మనము విషయాల్ని తెలుసుకున్నాము. అయితే ఈ కణము గురించిన అధ్యయనాన్ని ఏమంటున్నాం మనము? సైటాలజీ అంటున్నాం. మరి కణజాలము గురించిన అధ్యయనాన్ని హిస్టాలజీ అంటున్నాం. కణం గురించిన అధ్యయనాన్ని సైటాలజీ అంటే, కణజాలం యొక్క అధ్యయనాన్ని హిస్టాలజీ అంటున్నాం. మరి వీటిని మనం కణం అంటే జీవులకు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము. మరి ఇలాంటివి ఒకే రకమైన నిర్మాణము కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వహించే వాటిని మనము కణజాలం అంటున్నాం. As you know, children, cell is the basic structural and functional unit of life, and the cells in groups having similar structure and performing the similar functions are called tissues. The study of cells is called cytology, and the study of tissues is called histology. Now you can see there are basically 4 types of tissues in plants. ప్రధానంగా మొక్కల్లో 4 రకాల కణజాలాలు ఉంటాయి. అవి ఏమిటో చూద్దాం. మొట్టమొదటిది విభాజ్య కణజాలము. పేరులోనే సూచిస్తుంది చూడండి. విభాజ్యము, విభజించు అంటే అన్ని భాగాల పెరుగుదలకి మరియు మరమ్మతుల కోసం ఉపయోగపడేదే విభాజ్య కణజాలం. మరి రెండవది ఏంటి? త్వచ కణజాలము. మనకు చర్మము ఎలా ఉపయోగపడుతుందో అలా మొక్కల్లో కూడా పై పొరను ఏర్పాటు చేయడానికి ఉండేదే త్వచ కణజాలం. మరి ఈ త్వచ కణజాలము, ఇందాక విభాజ్య కణజాలము చూసాము, తర్వాత త్వచ కణజాలము చూసాము. ఆ తర్వాత వచ్చేది సంధాయక కణజాలం. ఏమన్నారండి? దీని పేరేంటి? సంధాయక కణజాలం. అంటే సంధానము చేస్తుంది. ఇది వృక్ష దేహాన్ని ఏర్పరచడానికి మరియు ఇతర కణజాలాలను సరైన స్థితిలో ఉంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే దీని పేరేం పెట్టాము? సంధాయక కణజాలము అన్నాం. మరి ఇది మొక్క శరీరములో అత్యంత అధికంగా ఉండేది ఈ కణజాలమే. మరి నాలుగవది ప్రసరణ కణజాలము. మరి ప్రసరణ జరగాలి కదా, పదార్థాల రవాణా జరగడానికి ఉపయోగపడేదే ప్రసరణ కణజాలం. Now we know that basically there are 4 types of tissues in plants, and they are first meristematic tissue. This is the tissue which divides and grows. So this is for the overall growth and repair of the plants. Then comes the dermal tissue, which forms the outer coverings of the plants. Just like we have our skin, the outer covering of the plants is made up of the dermal tissue. The third one is called the ground tissue. This is the bulk of the plant body, and it packages all the other tissues. It is the maximum. All the plants will have this ground tissue in the maximum amount, quantity. And the fourth one is called the vascular tissue, which is for transport of materials. So we'll see them in detail. So the first one, meristematic tissue. The cells
are small with thin cell walls because they have to divide, and there are no intercellular spaces. That means there is no space between two cells. They are compact and they are continuously dividing cells. And not only that, they have a prominent nucleus and an abundant cytoplasm because they have to divide and divide. So that's why they have a prominent nucleus as well as abundant cytoplasm. And this is of three types. The first one is called the apical meristem. As it indicates, apex, the topmost part, where the growth takes place in the height-wise. Height-wise growth is facilitated by the apical meristem. And then we have the lateral meristem, which helps in the girth of the plant, Girth means the thickness of the plant. And then we have the intercalary meristem, which is the third type, and this helps in the branches, formation of branches and flowers from the nodes. So this is about the first tissue, that is called the meristematic tissue. విభాజ్య కణజాలము, పేరులోనే ఉంది విభాజ్యము అని. ఇది విభజించబడడం వలన ఆ మొక్కలో పెరుగుదల అనేది మనము చూడవచ్చు. వీటిలో కణాలు చిన్నగా ఉండి పలుచని కణకవచం కలిగి ఉంటాయి. మరి వీటి మధ్యలో, అంటే ఈ కణజాలాల మధ్యలో ఎటువంటి ఖాళీ ప్రదేశాలు ఉండవు. అలాగే ఇవి నిరంతరంగా విభజన చెందుతూ ఉండే కణాలు కలిగి ఉంటాయి. వీటిలో స్పష్టమైన కణకేంద్రకము, ఆ తర్వాత తగినంత జీవ పదార్థము కలిగి ఉంటుంది. ఇది మూడు రకాలు. అవి అగ్ర విభాజ్య కణజాలము, అగ్ర అన్నాము అంటే అది ఎక్కడ పైన ఉంటుంది, కాండం యొక్క కొన భాగాల్లో ఉంటుంది. ఇది పొడవు పెరగడానికి ఉపయోగపడుతుంది. మరి రెండవదేంటి, పార్శ్వ విభాజ్య కణజాలం. మరి ఇది కాండము యొక్క పార్శ్వపు అంచుల్లో అంటే పక్కలకు ఉంటుంది. ఇది ఆ మొక్క చెట్టుగా మారేటప్పుడు అది లావు పెరగడానికి ఉపయోగపడుతుంది. మరి మూడవదేంటి, మధ్యస్థ విభాజ్య కణజాలము. ఇది కణుపుల వద్ద ఉండి కొమ్మలు, ఆకులు, పుష్పాలుగా పెరగడానికి ఇది మూడవ రకమైన మధ్యస్థ విభాజ్య కణజాలము ఉపయోగపడుతుంది. మరి దాని తర్వాత త్వచ కణజాలంలోకి వచ్చాం మనం. ఇది ఒకే వరుసలో ఉండి కణాలు ఒకే వరుసలో ఉంటాయి. వీటి గోడలు మందంగా ఉంటాయి. ఎందుకని, ఇవి బయట వైపు వెలుపలి వైపుకు ఉండడం వలన మరి వీటి రక్షణగా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి ఒకే వరుసలో ఉంటాయి. ఆ తర్వాత గోడలు మందంగా ఉంటాయి. వీటిలో కొన్ని చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉంటాయి. ఆకులలో ఉండే రంధ్రాలను ఏమంటామంటే పత్ర రంధ్రాలు అంటాం. ఇవి వాయు మార్పిడికి ఉపయోగపడతాయి. మరి అలాగే వేర్లలో ఉండే త్వచ కణజాలము బయటకి వెంట్రుకలలాగా పొడవుగా వచ్చి వాటినే మనం మూలకేశాలు అంటాము. ఈ మూలకేశాలతో మొక్కలు నీటిని పీల్చుకోవడం జరుగుతుంది. మరి వీటి యొక్క ప్రధానమైన విధి ఏంటి, నీటి ఎద్దడి అప్పుడు మొక్కని కాపాడడము, తర్వాత యాంత్రిక నష్టాలు అంటే విరిగినప్పుడు కానివ్వండి, ఏదైనా గాలి వచ్చినప్పుడు కూడా వాటిని కాపాడి, ఆ తర్వాత పరాన్న జీవుల నుండి రక్షణ కోసం అని చెప్పి ఇది ఉపయోగపడుతుంది. So the second tissue is called the dermal tissue, and this is a single layer of tissue cell. It is formed by single layer of thick walled cells. Because it is the exterior, it has to have thick walls for protection, and it is also having small pores for gaseous exchange, which are called stomata, and these are present in the leaves. And in the roots there are some long hair-like structures called the root hairs, which help in the absorption of water and minerals
by the roots. And the main function of this dermal tissue is to protect the loss of water, protect the plant from loss of water and mechanical damage. That means when there is a wind or something, it will be bending, but it will not be breaking. So, this is facilitated by the dermal tissue and also by invasions of pests. This is having 3 layers. The topmost outermost layer is called the epidermis, the middle layer is called the mesodermis and the innermost layer is called the endodermis. దీనిలో 3 భాగాలుగా మనము ఈ పొరలో 3 పొరలుగా చూపించడం జరుగుతుంది. త్వచ కణజాలాన్ని బాహ్య త్వచము ఇది బయట భాగంలో ఉంటుంది, మధ్య త్వచము ఇది పేరుకు తగ్గట్టుగానే మధ్యలో ఉంటుంది, ఆ తర్వాత అంతర్త్వచము ఇది లోపలి పొరలో ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న స్టొమాటాని ఇక్కడ మనం చూడవచ్చు. ఇవి పాస్పోత్సేకనానికి ఆ తర్వాత వాయువుల మార్పిడికి అంటే శ్వాసక్రియకి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. Next comes the bulk, that is called the ground tissue. This is having large cells with prominent walls and it forms the bulk of the plant body and its main function is storing food and providing physical support. And it is first of all classified into 3 types. First one is called the parenchyma, second one is called the chloranchyma and the third one is called the sclerenchyma. The parenchyma, it is having soft thin walls and it is loosely packed. But the chloranchyma, it is thick walled and it is having a longer cells. And sclerenchyma, they are also thick walled and they are very compactly packed cells. మరి సంధాయక కణజాలం అనుసంధానం చేసే సంధాయం, మరి ఈ కణాలు ఎలా ఉన్నాయండి? పెద్దవిగా ఉండి కేంద్రకం ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆ తర్వాత మొక్క దేహంలో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇది ఎక్కువ భాగము ఆక్రమించేదే ఈ సంధాయక కణజాలం. మరి దీని యొక్క విధులు ఏమిటి? ఆహారం నిల్వ చేయడము, ఆ తర్వాత మొక్కకి లేక చెట్టుకి యాంత్రిక బలాన్ని ఇవ్వడం అనేది దీని యొక్క విధి. మరి దీంట్లో ఈ సంధాయక కణజాలములో 3 రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది మృదు కణజాలము, రెండవది స్థూల కోణ కణజాలము, ఆ తర్వాత మూడవది దృఢ కణజాలము. మరి మృదు కణజాలములో కణాలు ఎలా ఉన్నాయి? పల్చటి గోడలు కలిగి ఇవి దూరంగా ఉండే కణాలు ఉంటాయి. అలాగే స్థూల కోణ కణజాలంలోకి వచ్చినప్పుడైతే మనము అవి కొంచెం మందపాటి గోడలు కలిగి ఉండే కణాలని మనము చూడవచ్చు. ఆ తర్వాత దృఢ కణజాలంలో కూడా ఇక్కడ చూడండి, మీరు పటాలను చూసినట్లయితే మీకు ఈ మృదు కణజాలములో ఒక అమరిక, ఆ తర్వాత స్థూల కోణ కణజాలం యొక్క అమరిక, వీటికి రెండిటికి భిన్నంగా దృఢ కణజాలము మందపాటి గోడలు కలిగి ఉండి బాగా దగ్గరగా ఉన్న కణాల్ని మనము చూడవచ్చు. మరి దీంట్లో ఉన్న మృదు కణజాలం ఏదైతే ఉందో ఈ మృదు కణజాలము మరి వాటి విధులను బట్టి 3 రకాలుగా విభజించాం మనం. మొట్టమొదటిది హరిత కణజాలము, రెండవది వాయుగత కణజాలము, మూడవది నిల్వ చేసే కణజాలం. మరి ఈ హరిత కణజాలము మీరు చూస్తున్నట్లుగానే హరిత రంగులో ఉన్నది చూడండి, అంటే ఆకుపచ్చని రంగులో ఉన్నది. దీంట్లో ఏముండి ఉండొచ్చు? హరిత రేణువులు కలిగి ఉన్నాయి. ఆ తర్వాత పత్రహరితము, వాటిలో ఉండే పత్రహరితం వలన ఇది ఆకుపచ్చ రంగులో ఉండి కిరణజన్య సంయోగ క్రియ అనే అత్యంత ప్రముఖమైన కార్యక్రమాన్ని, అత్యంత ప్రముఖమైన క్రియను నిర్వర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. వాటిని ఏమన్నాం మనము? హరిత కణజాలము అన్నాం. మరి రెండవది వాయుగత కణజాలము.
ఇది పెద్ద పెద్ద గాలి గదులు కనపడుతున్నాయి చూడండి. అక్కడ పిల్లలు పెద్ద పెద్ద వాయు గదులు ఉండి ఇవి ఎక్కువగా మనకు నీటి మొక్కల్లో కనపడుతుంది. ఇవి తేలి ఆడడం కోసం. ఆ తరువాత మనకివి బాగా తక్కువ బరువు ఉండే కొన్ని రకాల చెక్కల్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత అరటి వంటి మొక్కల్లో కూడా ఇలాంటి కణజాలము మనకి ఎక్కువగా కనపడుతుంది. మరి మూడవది నిల్వ చేసే కణజాలం. మరి ఇది నిల్వ చేయడం అనేది దీని విధి. ఇది దేన్ని నిల్వ చేస్తుందండి? నీటిని, ఆహారాన్ని, అలాగే కొన్ని రకాల వ్యర్థాలు, ఏదైతే మనము గమ్ములు, రెజిన్లు అంటే జిగురు పదార్థాలని, వాటిని టానిన్లని, అవన్నీ కూడా ఏదైతే మొక్కల నుంచి వస్తాయో వాటిని కూడా అది నిల్వ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా దుంపజాతి మొక్కల్లో వాటిల్లో ఎక్కువగా ఇది మనకు దీని విధులు మనకు కనపడుతుంటాయి. ఈ రకమైన కణజాలము దుంపజాతి మొక్కల్లో, వేర్లలో, ఆ తర్వాత కాండంలో కూడా ఎక్కడెక్కడైతే ఆహారాన్ని నిల్వ చేయాల్సి ఉంటుందో, ఎక్కడైతే నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉంటుందో అక్కడ ఈ కణజాలాన్ని మనము చూడవచ్చు. The parenchyma is divided into 3 different types based on their functions. The first one is called the Chloranchyma. As we know, as we can see, it is greenish in color because it is having chloroplasts which contain the chlorophyll, which is a green pigment that is present in the plants, which helps in the process of photosynthesis. This photosynthesis is a very important process that is taken up by plants and which is supplying the food to all the organisms on this planet. So the second one is Aranchyma. As the name suggests, it is air. There are a lot of air spaces are there, and these can be seen in plants like banana and in some aquatic plants, that is plants which live in water, which have to float, and also in some other light wood plants also this Aranchyma is seen in large quantities. And then the storage tissue, this stores the food, water, and also the waste products like gums, resins, tannins. So this type of tissue, it is present in tuberous plants. Then comes the vascular tissue, which is for transport. It is involved in transportation, and having 2 types, that is xylem and phloem. Xylem and phloem together are called vascular bundles, and these are long, thin, tube-like cells which carry the food and water. So first one we will see xylem. It is for transporting water away from the roots. That is, its duty is to absorb the water from through the roots and send it to all parts of the body of the plant. That's why we call it as moving from transporting water away from the roots. And the second one is the phloem, which is transporting food away from the leaves. So the prepared food by the plants, the food is prepared by the plants by the process of photosynthesis, and this prepared food is carried from the leaves to all parts of the plant by the phloem. So these are the 2 types of transporting tissues. So this is about the tissues that are present in the plants. So now children, note down the worksheet. The study of tissues is called, then which meristem is responsible for growth in length of plants, and what are the openings for exchange of gases in plants called. కణజాలం అధ్యయనాన్ని ఏమంటాము? మొక్కలు ఎత్తు పెరగడానికి కారణమైన ఏ రకమైన విభాజ్య కణజాలము, ఆ తర్వాత మొక్కల్లో వాయు మార్పిడికి ఉపయోగపడే రంధ్రాలను ఏమంటామనేది ఈ 3 ప్రశ్నలు అయితే, ఇక్కడ మొక్కల్లో ఉండే 4 రకాల కణజాలాలు ఏమిటి, దాని తర్వాత మృదు కణజాలము మరి ఎన్ని రకాలుగా ఉన్నది, వాటి పేర్లు రాయండి.
ఆ తర్వాత చివరిగా సంధాయక కణజాలము రకాలు ఉపయోగాలు రాయండి. What are the 4 types of tissues seen in plants? How many chyma are there? What are they? And name the vascular tissues and their uses. So this is for this session, children. Hope you have understood the lesson, and the activities can be done when you go back to school, and you can observe them in your microscopes which are present in the school laboratories. So children, till then, be safe, stay home, be safe, watch your lessons which are being transmitted through Doordarshan Saptagiri channel, and also you can subscribe for the YouTube channel Saptagiri Live, and you will be getting all these resources. And if you have any doubts, you can call your call center and to get your doubts clarified. Hope all of you will be safe and healthy. Take care of yourself. Thank you. Thank you once again. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, Facebook www.facebook.com/ddsaptagiri, Twitter twitter.com/ddsaptagirivja, Instagram www.instagram.com/ddsaptagiri, YouTube www